మిత్రులారా, వార్తలు వాస్తవాలు క్లోజ్ ఎన్కౌంటర్ విత్ ఏఎస్ఆర్ ప్రోగ్రామ్ లో ఈ రోజు నిజంగా సిద్దిపేటని ఆరోగ్య సిద్దిపేటగా నిజంగా ఒక అద్భుతమైన బాధ్యతని భుజానేసుకొని వాళ్ళు చేస్తూ వేరే వాళ్లకు చేయించే విధంగా ఒక ఉత్తేజ కార్యక్రమాన్ని నింపుతూ వాళ్ళు ఉత్తేజులై ఈ సిద్దిపేటను ఆరోగ్యంగా నిలబెట్టడం కోసం వారు చేస్తున్నటువంటి యజ్ఞం చేస్తున్న వాళ్ళని ఈరోజు మనం మన ఆఫీస్ కి ఆహ్వానించి వారికి చిన్న సత్కారం చేసే ప్రయత్నం చేస్తున్నాం. ముఖ్యంగా ఈ రోజు నిన్న జరిగినటువంటి రఘునందన్ రావు అండ్ రఘోత్తమ్ రెడ్డి ఇద్దరు కలిసి జెండా ఊపితే దాదాపు 400 మందిలో అప్లై చేసుకుంటే 290 మంది హాఫ్ మారథాన్ పూర్తి చేసుకున్న వాళ్ళకి ఉత్తేజాన్ని ఇచ్చి వాళ్ళకి అన్ని సౌకర్యాలు కల్పించి ఇక నుంచి మీరు ఇప్పటికైనా మొద్దు నిద్ర లేచి వాకింగ్ చేయరని చెప్పేసి అద్భుతమైన స్లోగన్ ఇస్తూ ఈ రోజు వాళ్ళందరూ మన దగ్గరికి వచ్చారు. వాళ్ళందరినీ మీకు పరిచయం చేస్తా. ముఖ్యంగా వాళ్ళు ఎవరెవరు ఏమంటారో మీ ముందుకు తీసుకొచ్చి మీకు వినిపించే ప్రయత్నం చేస్తా. అందరు వచ్చారు, అందరు చాలా పెద్దోళ్ళు. రండి అన్న, మీరు చెప్పండి అన్న మీ పేరు. నా పేరు కత్తుల బాపురెడ్డి అన్న. నేను ప్రభుత్వ ఉపాధ్యాయుడిని. అన్న, సిద్దిపేటలో రన్నింగ్ ప్రారంభం చేసినప్పటి నుంచి మా మిత్రులు పరిచయం ఉన్న వాళ్ళందరూ, నువ్వు ఈ రన్నింగ్ ఎందుకు చేస్తున్నావు, నీ మోకాలు ఉంటాయా, నీ ఏజ్ ఏంది, నీ గేజ్ ఏంది అని 10 ఏళ్ల కింద వినడం మొదలెట్టిన వాళ్ళన్నింటికి విని జవాబు చెప్పగా నవ్వుకుంటూ వెళ్ళిపోతే ఒక 4-5 సంవత్సరాల తర్వాత బాపన్న నేను కూడా రన్నింగ్ చేస్తే ఆరోగ్యంగా ఉంటున్నా అనే దశగా 5 ఏళ్ళు వాళ్ళు అనేటువంటి మాటల్ని భరించాల్సి వచ్చింది. 2019లో మొట్టమొదటిసారి హైదరాబాద్ లో ఎయిర్టెల్ మారథాన్ పాల్గొనడం జరిగింది. దానికి 5 గంటల 40 నిమిషాలు పట్టింది. అలా ఈ రన్నింగ్ కంటిన్యూ చేయడంలో ఇక్కడ ఉన్న సిద్దిపేటలో ఉన్నటువంటి మిత్రులందరూ కూడా ఒకరికొకరు జోడించి ఇవాళ 200 మంది సిద్దిపేట రన్నర్స్ అసోసియేషన్ లో సభ్యులు అయ్యిండ్రు. ఈ సంవత్సరం జనవరి 21 నాడు ముంబైలో జరిగినటువంటి మారథాన్ లో సిద్దిపేట నుంచి 30 మంది ఫుల్ మారథాన్ కు ఎదిగింది. అంటే సిద్దిపేట లాంటి ఒక జిల్లా కేంద్రం ముంబైలో జరిగినటువంటి 60,000 మంది పాల్గొన్నటువంటి మారథాన్ లో ఇంత రిప్రజెంటేషన్ ఇచ్చింది అంటే మా సభ్యులందరికీ మేము చేస్తున్నటువంటి కృషికి ఒక గుర్తింపు దొరికిందని భావిస్తున్నాం. అట్లే పోయిన సంవత్సరం మన సిద్దిపేట పోలీస్ కమిషనర్ గా పనిచేసినటువంటి శ్వేత గారు కూడా మారథాన్ రన్నర్. మేడం గారి ఆలోచన ఏంటంటే మాకు మేము రన్నింగ్ చేస్తుంటే సమాజానికి అందిస్తున్న స్పందన ఏమున్నది, మన బతుకు మన కోసమేనా అని చెప్పేసి అనడంతో ఆ సిద్దిపేటలో రన్నర్స్ అసోసియేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఏర్పాటు చేసిన 3 నెలల్లోనే గత సంవత్సరం ఆగస్టు 6వ తేదీన మొట్టమొదటిసారి రంగనాయక్ సాగర్ మీద సిద్దిపేట డిగ్రీ కాలేజ్ నుంచి హాఫ్ మారథాన్ 10 కిలోమీటర్స్ అండ్ 5 కిలోమీటర్స్ రన్ విజయవంతంగా పూర్తి చేశాము. చాలా బ్రహ్మాండంగా జరిగింది. అట్లే గతంలో సిపిగా పనిచేసినటువంటి శ్వేత మేడం గారు ఇచ్చినటువంటి ఇన్స్పిరేషన్ చెప్పండి అన్న. శ్వేత మేడం గారు మారథాన్ రన్నర్ కాబట్టి దీన్ని సమాజానికి అందిద్దాం, యువతని అసలు పౌరులందరినీ కూడా ఆరోగ్యంగా ఉంచే బాధ్యత మనం భుజాన వేసుకోవాలి స్వచ్ఛందంగా అని చెప్పడంతో మేము ఈ పని చేస్తున్నాం, ఈ యజ్ఞం కొనసాగిస్తున్నాం. ఇవాళ సిద్దిపేటలో ఎక్కడ ఏ ఏరియాకు పోయినా అన్ని దిశల్లో ఎక్కడ చూసినా కూడా మా ఫస్ట్ ఎడిషన్ ఆఫ్ హాఫ్ మారథాన్ బ్లూ కలర్ టీ షర్ట్ కనబడితే మాకు ఆ రోజు టిఫిన్ చేసిన దానికంటే అన్నం తినే దానికంటే కడుపు నిండుతోంది. నిన్నటి నుంచి ఇంకొక షర్ట్ కూడా యాడ్ అవుతుంది. రేపటి నుంచి ఇంకా కలర్ఫుల్ సిద్దిపేటగా తయారవుతుంది. ప్లస్ హెల్దీ సిద్దిపేటగా కూడా మారుతుంది. ఈ స్పిరిట్ ని, ఈ లెగసీని, ఈ వారసత్వాన్ని, ఈ ఆరోగ్య భాగ్యాన్ని అందరికీ అందిస్తాం. ఆ విధంగా కృషి చేస్తాం. దానికి మా అందరు మిత్రులు కూడా చాలా హితోధికంగా కృషి చేస్తున్నారు. ఇక్కడ మాకు హై స్కూల్లో చదువు చెప్పినటువంటి మా గురువు గారు శ్రీ నారాయణ రెడ్డి గారు ఉన్నారు. వారికి చేతులెత్తి నమస్కరిస్తున్నా. పాద పూజ కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాకింగ్ చేస్తున్నప్పుడు నేను రన్నింగ్ చేస్తుంటే ఏమరా ఆరోగ్యంగా ఉందా, 21 చేయగలుగుతావా, 42 చేయగలుగుతావా, చేసిన తర్వాత కూడా బాగానే ఉన్నావా అని రెగ్యులర్ గా నాతో చేసినటువంటిది మా సారు గారే. ప్లస్ నిన్నటి విశేషం ఏమిటి అంటే సిద్దిపేట సెకండ్ ఎడిషన్ ఆఫ్ హాఫ్ మారథాన్ లో వారు మొట్టమొదటిసారి హాఫ్ మారథాన్ ను ఫినిష్ చేశారు. వారికి ధన్యవాదాలు మా సిద్దిపేట రన్నర్స్ పక్షాన్ని తెలియజేస్తా ఉన్నా. అట్లే వారు మరిన్ని విజయాలు కూడా సాధించాలి. మా యువతకి ఎన్నో ఇట్లాంటి విలువైనవి, ఎందుకంటే బీ ద లైట్ దట్ యూ వాంట్ టు సీ ఇన్ ద సొసైటీ. ప్రపంచంలో ఏ వెలుతురు నువ్వు చూడాలనుకుంటున్నావో చీకటిని తిడుతూ కూర్చునే బదులు ఆ వెలుతురు ఒక మినుగురు పువ్వు తన ప్రయత్నం తాను చేసినట్టుగా మాది కూడా మినుగురు లాంటి ప్రయత్నమే. ఈ మినుగురు పూల వెలుతురుతో
ఏ కాస్త చీకటి తగ్గినా కూడా మేము సంతోషంగా ఉంటాం. అటువంటి ప్రయత్నమే మేము చేస్తూ ఉంటాం. నిజంగా ఈ ఏజ్ లో కూడా రిటైర్మెంట్ ఒక 12 years అవుతుంది. అలాంటి వారు ఈ రోజులో ఈ ఏజ్ లో నాలాంటి వాళ్ళే రన్ చేయలేకపోతారు. అన్న అద్భుతంగా సక్సెస్ఫుల్ గా హాఫ్ మారథాన్ని పూర్తి చేశారు. వారికి చిరు గౌరవంగా మా సార్ చేద్దాం. మీరే మీ చేతిలో మీకు ఇచ్చి సార్ తర్వాతనే నేను తీసుకోవాలి. వంద సంవత్సరాలు ఇదే విధంగా ఆయురాయులు ముందుకుంటూ ఇంకెటువంటి టీంలను తయారు చేస్తూ సిద్దిపేటను Thank you very much. సిద్దిపేటగా చేయాలని ఆశిస్తులు. నా పేరు ఎస్ నారాయణ రెడ్డి. నేను ఉపాధ్యాయ వృత్తిలో 34 సంవత్సరాలు పనిచేసి ఉద్యోగ విరమణ చేసి 12 సంవత్సరాలు అవుతుంది. అయితే నేను మొదటి నుండి కూడా ఆరోగ్యానికి చాలా ప్రాముఖ్యత ఇచ్చేవాడిని. అయితే నేను ఎందుకంటే అన్ని ప్రపంచంలో అన్ని మనవి ఉంటాయి, కానీ ఒక ఆరోగ్యం మాత్రమే నాది అనే పదం వస్తుంది. ఎందుకంటే ఎంత సంపాదన ఎన్ని కోట్లు ఉన్నప్పటికీ కూడా మనకు వచ్చినటువంటి ఆరోగ్య సమస్య ఇచ్చేది మన క్రమశిక్షణ, తర్వాత మన వాకింగ్, తర్వాత మనం అవలంబించేటువంటి పద్ధతులు. ఇంకొకటి ఏంటంటే మనం ఎప్పుడైతే ఈ వాకింగ్ తర్వాత రన్నింగ్ ఇవన్నీ చేసిన తర్వాత మనకు ఉన్నటువంటి ఆరోగ్యం మీద ప్రేమ ఎక్కువ కలిగిన తర్వాత మనకు ఉన్నటువంటి ఇతరత్ర ఉన్నటువంటి అలవాట్లను కూడా త్యజించాలనే ఒక పట్టుదల మనకు ఏర్పడి ఒక మానసిక దృఢత్వం కూడా ఏర్పడుతుంది. అందులో భాగంగానే నేను ముందు రొటీన్ గా జనరల్ గా ఒక దినచర్యలలో భాగంగా నేను రోజు వాకింగ్ చేయడము, సర్వీస్ లో ఉన్న రోజులు కూడా పిల్లలతోటి బాగా కాలక్షేపం చేస్తూ వాలీబాల్ బాగా ఆడడం కూడా నాకు ఉపయోగపడ్డది, పిల్లలకు కూడా ఉపయోగపడ్డది. అది నేను ఇప్పుడు నిన్న చేసినటువంటి మారథాన్ కూడా అది ఒక ప్రాథమిక దశగా ఒక ఫిట్నెస్ గా ఏర్పడదు అనుకుంటున్నా. పోయిన సంవత్సరం 2 సంవత్సరాల క్రితం కూడా నేను 10K హుస్నాబాద్ మారథాన్ లో పాల్గొని దాదాపు 1 గంటన్నర సమయంలో ఈ 10 కిలోమీటర్లు చేసిన. నిన్న నేను చేసినటువంటి గత సంవత్సరం అంతకుముందు జరిగినటువంటి హుస్నాబాద్ మారథాన్ లో పాల్గొని 10 కిలోమీటర్ల దూరాన్ని పూర్తి చేసిన. అదేవిధంగా నిన్న జరిగినటువంటి మన సిద్దిపేటలో జరిగినటువంటి మారథాన్ లో 21 కిలోమీటర్లు 3.5 గంటలలో పూర్తి చేసి నా మీద నాకు కూడా ఒక నమ్మకం ఏర్పడ్డది. ఇంకా ముందు చేయగలుగుతారు, చేయాలనేటువంటి ఒక పట్టుదల, చేయగలడు అనే ఒక ఆత్మవిశ్వాసం కూడా కలిగింది. అదేవిధంగా ఒక వేదిక అంటే అంతకుముందు ఎవరి వాళ్ళే వీధులెంబడి పరిగెత్తేటువంటి పరిస్థితి నుండి అందరికీ ఒక వేదిక కల్పించి ఈ వేదిక ద్వారా అందరం ఒకరికొకరు ప్రోత్సాహంతో బాంబే మారథాన్ దాకా పాల్గొని వివిధ మారథాన్లో పాల్గొనేటువంటి ఒక స్థాయికి తీసుకొచ్చినందుకు, ఈ ఏర్పాటు చేసి దీన్ని నిర్వహిస్తున్నందుకు వాళ్ళందరినీ అభినందిస్తూ ముందు కూడా ఇంకా మంచి ప్రగతి సాధించి సిద్దిపేట రన్నర్స్ అసోసియేషన్ తర్వాత ఒక ఆరోగ్యాన్ని నిర్మిస్తూ తర్వాత మిగతా ప్రాంతాలకు కూడా ఆదర్శంగా ఉండుకుంటూ మిగతా ప్రాంతాలలో ఉన్నటువంటి వాళ్ళు కూడా సిద్దిపేట ఆదర్శంగా ఈ రన్నర్స్ ఆదర్శంగా తీసుకొని అక్కడక్కడ గ్రామ స్థాయిలో కూడా ఈ సొసైటీస్ ఏర్పరచుకునేటువంటి ప్రభావాన్ని మనం ప్రభావితం చేయాలని, చేసేటువంటి విధంగా మన కార్యక్రమాలు ఉండాలని ఆశిస్తూ. ఇకపోతే మారథాన్ కామన్ గా మారథాన్ అనేది 2500 ఏళ్ల కిందనే మారథాన్ నుంచి గ్రీకుల విజయం కోసం ఎథెన్స్ దాకా ఒక వ్యక్తి వెళ్ళి, అంటే అతను ఆ సంతోషాన్ని ఆ విజయ కేతనాన్ని ఎగరవేసే ప్రయత్నంలో, రాజుకు చెప్పే ప్రయత్నంలో ఒక సిస్టమేటిక్ లేకుండా అక్కడికి వచ్చి చెప్పి చనిపోవడం జరిగింది. కానీ అట్లా ఉండకూడదు. ఈసారి మారథాన్ స్టార్ట్ అయితే ఆ మారథాన్ చేసిన వాడు ఇంకా 100 ఏళ్ళు బతికే విధంగా ఆరోగ్యంగా బతికే విధంగా ప్లాన్ చేయాలని చెప్పేసి 1931-32లో ఇండియాలో స్టార్ట్ అయింది. 61లో మాత్రం దీనికి ఒక చట్టబద్ధత వచ్చింది, ఒక రిజిస్ట్రేషన్లు అయినాయి, రెగ్యులర్ గా ప్రాసెస్ నడిచినాయి. అట్లాగే IAF లాంటి సంస్థలు యాక్సెప్ట్ చేసినాయి. ఇప్పుడు దేశంలో అమెరికా తర్వాత USA లో 880 చిల్లర మారథాన్లు జరిగితే భారతదేశంలో 500 పైచిలుకు మారథాన్లు జరిగినాయి. టాటా మారథానే కానీ, ఎయిర్టెల్ ఢిల్లీ మారథానే కానీ, హైదరాబాద్ లో NMDCA కానీ, ఇట్లా హైదరాబాద్ రన్నర్స్ అసోసియేషన్ కానీ, మన సిద్దిపేటలో గర్వంగా మా సిద్దిపేటలో మా బాపరేటన్న, మా రాజన్న, ఇంతమంది యోధుల మధ్య సిద్దిపేటలో రన్నింగ్ అసోసియేషన్ ఆఫ్ సిద్దిపేట అని చెప్పేసి 2 సార్లు దిగ్విజయవంతంగా సిద్దిపేట నుంచి తెలంగాణకి ఆరోగ్యం గురించే కానీ ఆరోగ్యానికి మొదటి అడుగు మా సిద్దిపేట అన్నట్టుగా అద్భుతంగా సిద్దిపేట రన్నింగ్ చేసే కార్యక్రమంలో చేసుకొచ్చారు. ముఖ్యంగా మీరు చూస్తుందాం, దీని మీద ఇంకా బాగా డిస్కషన్ చేద్దాం. కొన్ని ఫోటోలు చూస్తుంటే నాకు చాలా మనం 5K 10K 21K ఇది ఒక అద్భుతం అని చెప్పచ్చు. నిజంగా మారథాన్ అంటే చాలా మంది ఏమనుకుంటారు, ఒక మగవాళ్ళే వస్తారు అనుకుంటారు, కానీ మారథాన్ లో చాలా మంది లేడీసే కనిపిస్తారు. కాకపోతే మగవాళ్ళం కాబట్టి 57.31 ఉగండాకు సంబంధించిన ఒక ఉద్దండు జాకబ్ అని 57 నిమిషాల 31 సెకండ్లలో హాఫ్ మారథాన్ పూర్తి చేసిండు. అది రికార్డు. అట్లాగే దాదాపు మీరు వినే ఉంటారు మోఫ్రా, ఇదే మారథాన్ లో దాదాపు ఒలింపిక్ లో
2012లో గోల్డ్ మెడల్ 10,000 మీటర్లు, అలాగే 5,000 మీటర్లు ఒలింపిక్ లో గోల్డ్ మెడల్. తర్వాత 4 ఏళ్ల తర్వాత కూడా అదే ఫిట్నెస్, 10,000 మీటర్లలో గోల్డ్ మెడల్, 5,000 మీటర్లలో గోల్డ్ మెడల్. మీరు చూసారు కదా, ఆయన పేరు మోఫ్రా. అంటే మోఫ్రా అయ్యేలా ఇచ్చినటువంటి సందేశం ఏంది అని అంటే, దేశం మొత్తం బాగుండాలి. ముఖ్యంగా భారతదేశంలో డయాబెటీస్ ఉన్నారు, దాన్ని తరిమి కొట్టాలి. డ్రగ్స్ బానిస అయిన వాళ్ళు, దాన్ని తరిమి కొట్టాలి. కండరం వీక్ అవుతుంది, అది బలపడాలంటే, దాన్ని తరిమి కొట్టాలంటే మారథాన్ లాంటివి కావాలి. లేజీగా చిన్నపిల్లలు మీరు చూసుంటారు సోషల్ మీడియాలో, ఏం రా దొడ్డైతున్నావు ఆడతలేవా అని చెప్పేసి ఓ ఎమ్మెల్యే పొద్దున ప్రోగ్రాంలు అడిగితే నాన్న ఫోన్ ఇస్తలేడు అంటాడు. అరే ఫోన్ కాదురా, గ్రౌండ్ లా తిరగరా అని చెప్తే మీరు చూసే ఉంటారు. సో గ్రౌండ్ పట్టాలి, ఆ లేజీ పోవాలా, బాడీ ఫిట్నెస్ రావాలా. ఇవన్నీ చేయాలంటే మారథాన్ జరగాలి. మారథాన్ జరగాలంటే చేసిన వాళ్ళు ఎట్లుంటారు తెలవాలి కదా. మరి రాజన్న రావే, చూసినావా కత్తి లెక్కుంటాడు రాజన్న. రాజన్న చెప్పే. రాజు, సిద్దిపేట. అయితే సిద్దిపేటలో మారథాన్ పురుడు పోసుకోవడానికి కారణం గతంలో ఇక్కడ పనిచేసినటువంటి శ్వేత మేడం. ఆమె ఈ మారథాన్ సృష్టికర్త. సిద్దిపేటకు ఎక్కడనో 5-6 అట్లా కలిసి ఎవరి స్వయాన వాళ్ళు రన్ చేస్తూ పోతుంటుండే, గల్లీలా చేసుకుంటా ఉంటుండే. మాకు సంబంధించి మాకు మేమే రన్ చేసుకుంటా ఉంటుండే, పోతా ఉంటుండే. అయితే ఈ అప్పటికే బాపిరెడ్డి సార్ గల్లీలో తిరుగుతూ ఉంటుండే. అంత పెద్ద వయసులో సరే 50 సంవత్సరాలు ఉంటుండే, అట్లా గల్లీలో తిరుగుతూ ఉంటుండే. అంతలోనే మేడం పరిచయం కావడం, తర్వాత బాపిరెడ్డి సారు, నేను, ఇంకొంతమంది దగ్గర మిత్రులు కలిసి ఎట్లయినా మనం మాత్రమే సమాజానికి మనం ఏదో ఒకటి చేయాలి, మనం మనుషులము, సమాజం కోసం ఏదో ఒకటి చేయాలని చెప్పి ఒకే ఒక సంకల్పంతో, మేడం ఇచ్చిన ప్రోత్సాహంతో, మేడం ఇచ్చినటువంటి ఆలోచనతోని ఇక్కడ సిద్దిపేట రన్నర్స్ అసోసియేషన్ స్థాపించడం జరిగింది. దానికి సంబంధించి ముఖ్యంగా మన స్లోగన్ ఏంటంటే, సిద్దిపేటలో ప్రతిదీ కొంత సిద్దిపేటను ఆరోగ్యంగా తయారు చేయాలి, సిద్దిపేటను అందంగా తయారు చేయాలి, సిద్దిపేటను స్వచ్ఛత వైపు నడిపేయాలనే సంకల్పంతో ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి, అధికార యంత్రాంగం అంతా పనిచేస్తుంది. సమాజానికి మనం కూడా ఏదో ఒకటి ఒకే ఒక ఉద్దేశంతో అందరికీ ఆరోగ్యం పంచాలనే ఏకైక లక్ష్యంతో ఈ సిద్దిపేట రన్నర్స్ అసోసియేషన్ స్థాపించి అందరినీ పరుగు పెట్టించే ప్రయత్నం చేసినాం. ప్రతి రకంగా అయితే అటు ఉమెన్స్ డే కావచ్చు, తర్వాత ఒలింపిక్ డే కావచ్చు, రకరకాల కార్యక్రమాలు తీసుకొని అందరినీ పరుగు పెట్టించే పని చేసినాం. మండల కేంద్రాల్లో కూడా పరుగులు పెట్టినాం. అందరి ప్రోత్సాహంతో పోలీస్ డిపార్ట్మెంట్ అయితే చాలా సీరియస్ గా పనిచేసింది అప్పుడు మేడం ఉన్నప్పుడు. ఇప్పుడు కూడా వాళ్ళు సహకరిస్తున్నారు మాకు. ప్రతిసారి మాకు ప్రజెంటేషన్ పార్ట్నర్స్ గా ఉంటున్నారు మా సంబంధించి. గతంలో దానికి, తర్వాత మారథానికి, ఇప్పుడు హాఫ్ మారథానికి 2 దాంట్లకు కూడా సిద్దిపేట పోలీస్ మాకు పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు ఇస్తున్నారు. మా మిత్రులదైతే ఒక వారం రోజులు నిద్ర లేకపోతే ఈ కార్యక్రమం జరుగుతుంది. ఎందుకంటే అంత సీరియస్ గా పనిచేస్తేనే ఇంతమందికి మనం రాత్రికి రాత్రి ప్రతి సమకూర్చి వాళ్ళకు సమయం అంటే సమయం, 1 నిమిషం లేట్ అయినా మారథాన్ అనేది ఆగది, పరుగు అనేది ఆగది. అక్కడ ఎవరు ఉంటే వాళ్ళు జెండా ఊపాల్సిందే, పరుగు పెట్టించాల్సిందే. ఈ రకంగా ప్రారంభమైంది. అయితే ముఖ్యంగా ఇది మెట్రోపాలిటన్ సిటీలలో జరుగుతుంది బాగా. అటు హైదరాబాదు, తర్వాత ఢిల్లీ, బాంబే, బెంగళూరు, పూణే లాంటి పెద్ద పెద్ద సిటీలలో జరుగుతుంది. ఈ కార్యక్రమము టౌన్ లోకి రావాలి, ప్రజలకు తెలవాలి. నాకు మారథాన్కు పోయేదాకా మనకు మారథాన్ అంటే తెలియదు, రన్నింగ్ అంటే తెలియదు. మనం ఇట్లా సిద్దిపేటకు వచ్చిన, నేను చాలా నేను పుట్టు పెరిగింది పల్లెటూరు మిరుదూరులో పుట్టు పెరిగిన, అక్కడనే ఉన్నా. అక్కడ రెగ్యులర్ గా శాఖ పరిచయం కారణంగా రోజు పొద్దున్న లేచేది, బ్రహ్మముహూర్తంలో లేచినప్పుడు ఏదైనా సాధిస్తారు రాబాయ్, తర్వాత ఎండ్ వచ్చిన తర్వాత లేచినప్పుడు ఏ చేయరు రాబాయ్ అనే ఒక సామెత మనకు తెలుసు. ఆ కారణంగా పొద్దున్న లేచి నాకు శాఖకు పోయే అలవాటు ఉండే, తర్వాత యోగా చేసిన అలవాటు ఉండే. వీడికి వచ్చి అప్పటికి ఎంత శారీరక శ్రమ ఉన్నప్పటికీ 2 కిలోమీటర్లు పరుగు పెడితే పరుగెట్టకపోయేది. సిద్దిపేటకు వచ్చిన తర్వాత ఈ రన్నర్స్ కొంతమంది పరిచయం కారణంగా, మేడం పరిచయం కారణంగా, బాపిరెడ్డి సార్ పరిచయం కారణంగా 1కి 2, 2కి 3 ఈ రోజు 50 కిలోమీటర్ల వరకు పోలీస్ కానిస్టేబుల్ ఎంతైతే స్పీడ్ గా రన్ చేయగలుగుతారో ఆ స్పీడ్ లో రన్ చేసే స్థితికి మేము చేరుకున్నాం. నేను ఒక్కనే కాదు, నాతో పాటు 35 మంది బాంబే మారథానికి పోయి అక్కడ రన్ చేసి వచ్చినాం. చాలా మంది అంటారు, అరే మీకు ఏమొస్తుంది భయ, మీకు డబ్బులు వలుస్తారు, అడిగి పోతే మీకు ఏమైనా డబ్బులు వస్తాయా పోతే అంటారు. అరే డబ్బులు ఎక్కడి, అదొక అలవాటు కావాలి. నేను ప్రతి ఇంట్లో చూస్తున్నా ఈ రోజు, ప్రతి డ్రగ్కి అలవాటు అయినోడు, కళ్ళుకు అలవాటు అయినోడు, మందుకు అలవాటు అయినోడు, దానికి ఏ పోషిత్ర డబ్బుల పైసలు ఉన్నాయి, లేకపోతే ఏ పప్పు డబ్బుల పైసలు ఉన్నాయి, లేకపోతే ఏ చక్కెర డబ్బుల పైసలు ఉన్నాయి, పుంజుకొని మందు తాగన్నా లేకపోతే సిగరెట్ తాగన్నా అన్న ఆలోచన ప్రజలకు రానియొద్దు, యూత్కు రానియొద్దు, విద్యార్థులకు రానియొద్దు. వానికి ఒక వైపు, అరే పొద్దున్న లేవురా గ్రౌండ్ పోయి ఆడుకొని రాపు, మానసికంగా వాడు దృఢం చేస్తాడు, శారీరకంగా దృఢపడతాడు, వాని ఆలోచన వేరైతుంది. వానికి ఒక సర్కిల్, ఒక అద్భుతమైన ఆరోగ్యవంతమైన సర్కిల్ ఏర్పడితే వాడు రక్షించుకోవడంతో పాటు వాని కుటుంబాన్ని, వాని ప్రాంతాన్ని, వాని రాష్ట్రాన్ని, వాని దేశాన్ని
ఏదైనా చేయగలుగుతారు. ఆరోగ్యంగా ఉన్నప్పుడు మాత్రం, ఆరోగ్యానికి మించిన ఐశ్వర్యం ఎక్కడా లేదు. ఆరోగ్యంగా ఉన్నప్పుడు మాత్రమే ఈ మనిషి ఏదైనా సాధిస్తాడు. నువ్వు విహారయాత్రకు పోవాలన్నా ఆరోగ్యంగా ఉండాలి. కూర్చొని మూలపడ్డాక విహారయాత్ర చూస్తాం. అట్లే ప్రతి ఒక్కరికి ఆరోగ్యాన్ని పంచడమే లక్ష్యంగా మేము ఈ మారథాన్ స్టార్ట్ చేసినాం. ముఖ్యంగా ఈరోజు దేశంలో, రాష్ట్రంలో ప్రతి గ్రామానికి గంజాయి వచ్చి చేరిపోయింది. మనిషి ఏదో ఒక రకంగా ఒక వ్యాపకానికి అలవాటు కావాలి, వాడు ఫోన్ బంద్ చేయాలి, వానికి ఒక క్రమశిక్షణ అలవాటు కావాలి. ఉదయం రన్ అంటేనే క్రమశిక్షణ. వాడు పొద్దున 5 గంటలకు లేచి 10-15 నిమిషాల్లో మన కాలకృత్యాలు తీర్చుకొని బయట అడుగు పెడితేనే వాడు పరుగు చేయగలుగుతాడు. 7 గంటలకు లేచి పరుగు పోదామంటే ఎండ వస్తుంది, ఒక్క అడుగు వేయగానే చెమటలు వస్తాయి, రన్ చేయలేడు. కాబట్టి క్రమశిక్షణ అవసరం. ఉదయం లేచినోడు, దానికి అలవాటు పడ్డోడు, అది ఆ టేస్టే వేరుంటది. మేము హైదరాబాద్ ఇక్కడ నుంచి సిద్దిపేట నుంచి బాంబేకు టాటా ముంబై మడతను పోయినాం. ఆడక 30 మంది పరుగు చేస్తున్నాము అన్ని. హైదరాబాద్ పోయినప్పుడు, అక్కడ పోయినప్పుడు, ఇక్కడ పోయినప్పుడు ఆడ పాత చాలా ఎక్కువ మంది బాంబే టౌన్ కు టౌన్ మొత్తం ఇన్వాల్వ్ అవుతారు. మన దగ్గర సమ్మక్క సారక్క జాతర పోతే బండ్లు కట్టుకొని, పిల్లల్ని వేసుకొని, సర్ది పెట్టుకొని పోతాం కదా. ఆడ కూడా అట్లే ఆ ఇళ్ళ నుంచి వాళ్ళు టిఫిన్లు తయారు చేసుకొచ్చి, వాళ్ళ ఇళ్ళల్లో ఫ్రూట్స్ ముందే రాత్రి కొనుక్కొచ్చి పెట్టి, చాక్లెట్ తీసుకొచ్చి, తర్వాత రకరకాల ఐటమ్స్ తీసుకొచ్చి వాళ్ళ ప్లేట్లలో వాళ్ళ పిల్లలంతా రెడీ అయ్యి వాళ్ళ వస్త్రాధారణలో. అయితే ఏ రకమైనటువంటి మతాలు ఉన్నప్పటికీ ఆ రకమైనటువంటి వస్త్రాధారణ. ఒక పండుగ కదా, ఇంట్లో పండుగ చేసుకుంటే నూతన వస్త్రాలంకరణ చేసుకొని బయటకు వచ్చి వాళ్ళ ఇంటి మీద టేబుల్ పెట్టి మాకు పరుగు పెడుతుంటే రండి కమాన్ అని చెప్పి వాళ్ళ సొంత వస్తువులు మనకిచ్చి మనల్ని పరుగుకు ఆహ్వానిస్తూ, మన మీద పూలు చల్లుతూ, మనల్ని పరుగుకు ఆహ్వానిస్తూ, మీరు ఇంకా పరిగెత్తాలి, మీరు ఇంకా ఆరోగ్యంగా తయారు కావాలని చెప్పి మనం ప్రోత్సహిస్తుంటే అది వర్ణనాతీతం, అద్భుతం అది. కాబట్టి ఇటువంటి ఆలోచన సిద్దిపేట పట్టణ ప్రజలకు, సిద్దిపేట పరిసర ప్రాంత ప్రజలకు అందరికీ కూడా చేరాలి. వాడు ఎక్కడో హైదరాబాద్ పోయి, బాంబే పోయి మారథాన్ అలవాటు కావాలంటే వానికి ఈ పుణ్యకాలం సరిపోదు. అంత ఎన్నో రాత్రులు శ్రమించి ఇక్కడికి తీసుకొచ్చి చాలా డబ్బుతో కూడుకున్నటువంటి వ్యవస్థ మారథాన్ అంటే. కాబట్టి అందరికీ ఈ అన్ని వ్యయ ప్రయాసాలకు వచ్చి పరుగు తీసుకొచ్చినాం. నేను సిద్దిపేట ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. మనము ఒక పండుగను తీసుకొచ్చినాం, ఆ పండుగను నిలబెట్టుకోవాలి. అది నిలబడితే నీ ఇంట్లో నీ పిల్లలు బాగుపడతారు, వాడు ఆరోగ్యంగా ఉంటాడు. వాడు ఆరోగ్యంగా ఉంటే నీ ఇల్లు ఆరోగ్యంగా ఉంటుంది. నేనేమంటున్నా, మన బిడ్డను మనమే కాపాడుకోవాలి, మన సిద్దిపేట మారథాన్ని కూడా మనమే కాపాడుకోవాలి. సరే, మా ప్రయత్నం మేము చేస్తున్నాం. ఉడతా భక్తి ప్రయత్నం సమాజానికి ఏదో రకంగా తీసుకొచ్చి ప్రజల్ని మమైకం చేయాలి, మనం అందరం వీళ్ళు పాల్గొనాలి, మనం అందరం ఇది చేయాలని చెప్పి మేము ప్రతిసారి కూడా అన్ని కుల సంఘాలని, వాణిజ్య సంఘాలని, యువజన సంఘాలని గ్రామాలకు పోయి, గ్రామాలలో వినాయక చవితిలు, వినాయక మండపాలు ఉంటాయి, వాళ్ళ కమిటీలను, దుర్గామాత కమిటీలను, వీళ్ళ కమిటీలను అందరికీ కూడా వాళ్ళను ఇన్వాల్వ్ చేశారే బాబు. ఊరు నుంచి మనం అందరం ఎక్కువ మంది ఇక్కడ రన్లో పాల్గొనాలి, మనం అందరం పరుగు పెట్టాలి, మనం అందరం ఆరోగ్యంగా తయారయ్యాలని చెప్పి ఒకే ఒక లక్ష్యంతో ప్రతి వ్యక్తికి, ప్రతి పౌరునికి మారథాన్ అంటే తెలియని ఉండదు అనే ఉద్దేశంతో వాడు ఏదో రకంగా పరుగు పెట్టాలి, ఏదో ఒక రకమైనటువంటి వ్యాపకం అలవాటు చేసుకోవాలి, ఏదో ఒక రకమైనటువంటి దానికి అలవాటు కావాలని చెప్పి మేము ఇక్కడికి ఇంత చిన్న సిటీకి, పట్టణానికి తీసుకొచ్చి మారథాన్ పెట్టే ప్రయత్నం చేస్తున్నాం. మా శ్రమకు ప్రతిఫలం మేము అడగట్లే. మీ ఇంటి నుంచి ప్రతి పౌరుణ్ణి పరుగు కోసం, ఒక అడుగు కోసం ప్రాతకాలంలో బ్రహ్మ సమయంలో వాడిని లేపి బయటకు పంపించి, అటు వ్యాయామము లేకపోతే పరుగు, ఏ క్రీడకైనా, ఏ క్రీడలో రాణించాలన్నా ఫస్ట్ వాడు పెట్టాల్సింది పరిగే. 100% పరిగే. పరుగు పెట్టాలన్నా పరిగే కావాలి, నువ్వు ఏ క్రీడ పాల్గొనాలన్నా పరిగే కావాలి. వాడు ఆఖరికి ఆరోగ్యంగా ఉండాలన్నా ఏ డాక్టర్ చెప్పమన్నా చెప్పినా నువ్వు రన్ను చేయి, లేకపోతే నడువు, లేకపోతే పరిగెత్తు. సాధనైతే పరిగెత్తు, లేకపోతే నడువు అని ప్రతి డాక్టర్ కూడా చెప్పే. నిన్న మీరు చూసిరు, ఇది ఒక అద్భుతం నిజంగా. సిద్దిపేట లాంటి ప్లేస్ లో ఇది రెండోసారి ఎంత మంది వచ్చిర్రు అంటే, నిజంగా ఎక్కడో ఢిల్లీలో, బాంబేలో వీళ్ళు రన్ చేస్తుంటే, రన్ చేసే వాళ్ళ చేతుల్ని తాకితే చాలు పరవశించిపోతామనే, ఎక్కడో బాంబేలో, ఎక్కడో విదేశాల్లో కనిపించే వాతావరణం సిద్దిపేటలో కనిపించింది. నిజంగా సిద్దిపేటలో ఇంతమంది వస్తారా నాకే డౌట్ ఉండే, ఏంది జనం ఏంది, ఇంతమంది ఎట్లొచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు. నిజంగా క్లోజ్ ఫ్రెండ్స్ కూడా పిలిస్తే పొద్దున రారు. అట్లాంటి ఈ ప్రోగ్రామ్ కి ఎవరిది వాళ్ళకు వాళ్ళే పొద్దున లేచి, ఆల్రెడీ దీనికి ఒక రిజిస్ట్రేషన్ ఉంటుంది, రిజిస్ట్రేషన్ చేసుకొని ఎంత ఒక నిజంగా రంగనాయకుల సాగర్ ఎట్లా ఉందో తెలియదు కానీ నిజంగా రంగనాయకుల సాగర్ ప్రాణం ఉంటే పులికరించిపోయిందని చెప్పొచ్చు. అంత అద్భుతంగా సక్సెస్ఫుల్ గా వీళ్ళు ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించారు. ముఖ్యంగా మీరు స్టార్టింగ్ లో చూస్తుంటే అటు రఘునందన్ అండ్
రఘునందన్ రావు అండ్ రఘోత్తమ్ రెడ్డి ఇద్దరు రఘునందన్లు మొత్తం మీద సిద్దిపేట గడ్డ మీద ఒక అద్భుతాన్ని జెండా ఊపి. అయితే సిద్దిపేట ప్రజలకు, సిద్దిపేట ప్రాంత ప్రజలకు, సిద్దిపేట ప్రాంత యువకులకు నేను కోరుకునేది ఒకటే, ప్రతి ఒక్కరు ఉదయాన్నే లేవండి, ఏదో ఒక వ్యాపకం అలవాటు చేయండి, మీ పిల్లల్ని ఫోన్లకు దూరం చేయండి, గ్రౌండ్ కు పంపండి, వాడిని మెడలు బట్టి మీ వాని ఇంట్లోకించి గెంటండి, వాడు ఆడని దుంకని పరిగెత్తని ఏదైనా చేయని, కానీ ఒక శారీరక శ్రమ వైపు అని మరల్చండి అని చెప్పి మేమైతే విజ్ఞప్తి చేస్తున్నాం. రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా ప్రతి మండల కేంద్రంలో సిద్దిపేట రన్నర్స్ అసోసియేషన్ వస్తుంది. ఖచ్చితంగా ఈ డ్రగ్ నిర్మూలించాలనే ఏకైక లక్ష్యంతో సిద్దిపేట పోలీస్ శాఖతో సమన్వయంతో మేము ప్రతి మండల కేంద్రంలో పరుగులు పెట్టే ప్రయత్నం చేస్తాం. ప్రతి గ్రామాన్ని తాకుతాం, ప్రతి ఇల్లును తాకుతాం, ప్రతి పల్లెటూరును తాకుతాం. ఖచ్చితంగా మీ దాకా వస్తాం. మీ సహకారం ఒకటే, మీ ఇంటి నుంచి మీ బాబును మంచి వైపు నడిపించండి, ఆరోగ్యం వైపు నడిపించండి, పరిగెత్తే వైపు నడిపించండి అని చెప్పి మేము వినమ్రంగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దీనికి మీరు సహకరిస్తే మేము ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో చేస్తాం. అదే విధంగా రాబోయే రోజుల్లో కూడా మరొక నెక్స్ట్ వచ్చే సంవత్సరం 3వ ఎడిషన్ మారతానికి ఇప్పటికే లింకులు మేము ఓపెన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆగస్టు 10 వరకు ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వారికి 50% రాయితీతో లింక్ ఓపెన్ చేయడం జరిగింది. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఆ రోజు అందరం కలిసి పరిగెడదాం. ఒక జాతర వాతావరణంలో, ఒక కూడవెల్లి జాతర, ఒక సమ్మక్క సారక్క అటువంటి జాతర వాతావరణంలో అందరం పిల్ల పాపలతో ఫ్యామిలీ అంతా వచ్చేసి అక్కడ నడుద్దాం, పరిగెడదాం, మనం అందరం కలిసి వనభోజనాలు లేక టిఫిన్ చేద్దాము, మనం సక్సెస్ చేసుకుందాం. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలకు మీరు అందరూ కూడా సిద్దిపేట ప్రతి కార్యక్రమానికి అందరూ కూడా ఉత్సాహంగా ఉల్లాసంగా విచ్చేసి ప్రతి కార్యక్రమానికి సహకారం అందిస్తుంది. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలను కూడా మీరు సహకరించాలి. మీరు మరింత మాకు ప్రోత్సాహం ఇస్తే మేము మరింత శక్తితో ముందుకొచ్చి ఎట్టి పరిస్థితుల్లో ఈ కార్యక్రమం అయితే ఆపేది లేదు. ఎవరున్నా సరే ఒక సిద్దిపేట మారతాన్ అయితే నడుస్తుందని చెప్పి మేము గంటాపరంగా చెప్తున్నాం. అది నడిపిస్తాం. మీతో కూడా మీరు రావాలి కాబట్టి మీతో పరిగెడిపిస్తాం అని చెప్పి మేమైతే ఖచ్చితంగా హామీ ఇస్తున్నాను. ఇక్కడ ఆలోపు ఒక్కసారి ఇంత పెద్ద ప్రోగ్రామ్ సక్సెస్ కావాలంటే నిజంగా సిద్దిపేట పోలీస్ వ్యవస్థకి ఎన్ని చెప్పినా తక్కువే. ముఖ్యంగా ఇక్కడ కూడా మా సిద్దిపేట రక్షణ మాదే, భద్రత మాదే, బాధ్యత మాదే అని చెప్పినటువంటి మా పోలీస్ అన్నలు కూడా ఉన్నారు. వారికి ముందుగా ఒక శాలువా అనుకోండి. మా రాజన్నకి మీరు చెప్పండి అన్న, ఇదికి రండి. రాజన్నకి మీరు చెప్పండి. రాజన్న మన కానిస్టేబుల్ ఇద్దరున్నారు మన దగ్గర, వాళ్ళని పిలుద్దాం. ఫస్ట్ రండి శేఖర్ అన్న దాయ్, రాజన్న దాయ్ అన్న. మీరు మా రాజన్నకి శాలువా కప్పండి. సెక్రటరీ రాజన్న, మీ వర్షన్ లో, మీ అనుభవంలో నేను ఎందుకు వాక్ చేయాలి, నాట్లాంటి ఎందుకు వాక్ చేయాలి? రాజన్న అయిపోయి మీరు చెప్పండి అన్న. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ శ్రీరన్న. ముందుగా ఇది హాఫ్ మారథాన్ మన ఈ సెకండ్ ఎడిషన్ సక్సెస్ అయినందుకు మా సిద్దిపేట అసోసియేషన్ తరఫున, సిద్దిపేట ప్రజల తరఫున అందరికీ కృతజ్ఞతలు చేస్తుంది. ఎందుకంటే మన దగ్గరికి దాదాపు అన్ని జిల్లాల నుంచి వచ్చారు. ఖమ్మం, కరీంనగర్, నల్గొండ, ప్రతి జిల్లాల నుంచి, మహబూబ్నగర్ నుంచి, వేరే యూపీ నుంచి కూడా వచ్చారు. మారథాన్ సక్సెస్ అయినందుకు అందరికీ మా అసోసియేషన్ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. ఈ మారథాన్ అంటే నాకు ముందుగా మారథాన్ అనే విషయం నేను పేపర్లలో చూడడం, అసలు మారథాన్ సాధ్యమవుతుందా, అసలు మారథాన్ అంటే మనం పేపర్లో వినడం తప్ప కానీ నేను మన ఇండియాలో చేస్తారు, మన దగ్గర చేస్తారు అనేది కూడా మాకు ఐడియా లేదు. పేపర్లో చూడడం ఒక 15 ఏళ్ల కింద పేపర్లో చూసినాం అంతే తప్ప కానీ మారథాన్ చేస్తామని తెలియదు. దాదాపు ఒక 5 సంవత్సరాల కింద నేను రెగ్యులర్గా వాకింగ్ రన్నింగ్ చేస్తుంది. 1 or 2 km 5 km పరిగెడితే ఎక్కువ అనుకుంటుంది. దాదాపు 3 సంవత్సరాల క్రితం మన ఉస్నాబాద్లో మన రఘుసీయ గారు ఉన్నప్పుడు ఉస్నాబాద్ హాఫ్ మారథాన్ స్టార్ట్ చేశారు. దానికి సాధ్యమవుతుందా అనుకుని ప్రాక్టీస్ చేస్తే అప్పుడు బాపరెడ్డి సార్ కలిసి వెళ్తే అప్పుడు నేను, బాపరెడ్డి సారు అండ్ అశోక్ అని 3 కానిస్టేబుల్ వెళ్తే మీరు రన్ గురించి ఉస్నాబాద్కి వచ్చిరా అని వింతగా మమ్మల్ని చూసిరు. అసలు రన్ చేయడానికి అంత దూరం సిద్దిపేట నుంచి అక్కడికి వచ్చిరా అన్నారు. అది సక్సెస్ చేయాలంటే అది చేసినాం. పార్టిసిపేట్ చేసిన తర్వాత మళ్ళీ సెకండ్ ఎడిషన్ కూడా చేసినాం. అక్కడ పార్టిసిపేట్ చేసిన తర్వాత సరే ఇక్కడ నుంచి మేము వేరే విజయవాడ, హైదరాబాద్, ముంబై లాంటి ప్రదేశాలకు అక్కడ నుంచి మా మిత్రులు రాజన్న అందరితో కలిపి చేస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా రన్ చేయడం వల్ల ఏంటంటే వాళ్ళకు బయటకు ఎంబడే ఆ ఇన్స్టెంట్ కాకుండా కూడా బాడీలో ఉన్న ఆర్గాన్స్ ఒక్కొక్కటి స్టిమ్యులేట్ అయ్యి నరాలు మొత్తం ఆరోగ్యంగా ఉంటారు.
ఎలాంటి డిసీజులు రావు. నాకు తెలిసి అయితే ఇంతవరకు ఈ రన్నర్ చేసిన వాళ్ళు డిసీజ్ బారి పడి చనిపోయారు, ముఖాలు పరబెట్టిన అది అపోహ మాత్రమే. దయచేసి అలాంటి అపోహలు ఏం పెట్టుకోవద్దు. అందరం కలిసి కృషి చేద్దాం, ఆరోగ్య సిద్ధిపేట నిర్మించుకుందాం, ఆరోగ్య జిల్లాగా నిర్మించుకుందాం. ఎందుకంటే ఈ రోజు 1st, 2nd అండ్ 3rd నుంచి 3 ఎడిషన్లో కాదు, ఇంకా బయట విలేజ్ కూడా మా గ్రామం నుంచి కూడా వస్తున్నారు యువకులు. అలాంటి అన్ని గ్రామాల నుంచి కూడా పార్టిసిపేట్ చేయాలి. మా గ్రామం వచ్చి దుబ్బాక మండలం పేదశికోట గ్రామం, దాదాపు 30-40 కిలోమీటర్లు ఇక్కడ నుంచి. అక్కడ నుంచి కూడా హైదరాబాదు, ముస్నాబాదు, వేరే ప్రదేశాలకు కూడా మా గ్రామం నుంచి వస్తారు. అలా అన్ని గ్రామాల నుండి వచ్చి పాల్గొని ఈ మారథాన్ లాంటి, ఇంకా ఫుల్ మారథాన్ కానీ హాఫ్ మారథాన్ కానీ ప్రతి నిత్య జీవితంలో ఒక రన్ అనేది భాగం కావాలి. భాగం అయితే అప్పుడు ఆరోగ్య సిద్ధిపేట, ఆరోగ్య జిల్లా, ఆరోగ్య తెలంగాణగా ఉండి మన దేశ భవిష్యత్తు ముందుకెళ్తుంది. ఎందుకంటే దేశానికి యువకులే ముఖ్యం, దానికి యువకులు ముఖ్యం. కాబట్టి కంపల్సరీ ప్రతి ఒక్కరూ ఈ కంపల్సరీ ఆరోగ్యం గురించి తన బాధ్యతగా కంపల్సరీ ఉదయం మినిమం స్టార్టింగ్ నుంచి 1 km 2 km ఎంతో కొంత కంపల్సరీ ముందుకెళ్తూ దానిని భాగస్వామ్యం చేసుకోవాలి, ఈ డైలీ రన్ చేసుకోవాలి. దయచేసి అందరూ కూడా మేము సిద్దిపేట వచ్చిన తర్వాత ఏం చెప్తున్నామంటే ప్రతి ఒక్కరూ రన్నింగ్ అలవాటు చేసుకుంటే ఇది తెలియకుండా మనకు ఒక కొత్త శక్తి వస్తుంది. అది బయట ఎన్ని డబ్బులు పెట్టినా రాదు, ఎక్కడ చేసినా రాదు. ఈ అవకాశం ఇచ్చినందుకు ఇక్కడ పెద్దలకు ధన్యవాదాలు సార్. ఇంకొక మీరు నా పేరు రవి. గత 15 సంవత్సరాలుగా ప్రభుత్వ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను. గత 15 సంవత్సరాలుగా నేను ప్రభుత్వ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను. ఆరోగ్యమే మహాభాగ్యం. ప్రపంచంలో పెద్దలు అన్నారు ఆరోగ్యమే మహాభాగ్యం. మహా అంటే వెలకట్టలేని, మాటల్లో చెప్పలేని, వర్ణించలేని. భాగ్యం అంటే ఐశ్వర్యం, సంపద. నిజంగా సంపద ఏంది, ఐశ్వర్యం ఏంది ప్రపంచంలో అంటే 1000 కోట్ల ఆస్తులు ఉన్నోడు సంపద కాదు. ఆరోగ్యానికి మించిన ఆస్తి, మహాభాగ్యము, సంపద ఏది లేదు. కాబట్టి మనం ఆరోగ్యంగా ఉండాలంటే మెంటల్గా, ఫిజికల్గా ఫిట్గా ఉండాలి. నిజంగా ఆరోగ్యంగా ఉండాలంటే నేను ఇన్ని రోజుల నుంచి ఒక 3 సంవత్సరాల నుంచి హాస్పిటల్కు దూరంగా ఉంటున్నా. ఇంతవరకు హాస్పిటల్ ముఖం కూడా చూడలేదు. ఎందుకంటే నాకు పరుగు అనేది అలవాటు అయిపోయింది. ఆ పరుగుకు స్ఫూర్తి ఇక్కడ ఉన్నటువంటి మన సారు, అంటే మాకు రమేష్ అని నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు. ఆ ఫ్రెండ్ ద్వారా నేను స్టేటస్ చూసిన. ఆ స్టేటస్లో మన బాపేట్ సార్ కనబడ్డాడు. సారు తోటి ఆ ఏజ్లో ఇంత పరుగు చేస్తుండు అని చెప్పేసి 2022లో నేను ప్రేరణ పొందిన, స్ఫూర్తి పొందిన. ఆ ప్రేరణతోటి 2023లో నేను ఆగస్టులో 42 కిలోమీటర్ల పరుగు పందాన్ని సిద్దిపేట నుంచి సార్ తర్వాత నేను చేశాను. అది నాకు నిజంగా అది ఫుల్ మారథాన్ కంప్లీట్ చేశాను. ఇప్పటికీ అఫీషియల్గా, అన్అఫీషియల్గా ఒక 38 అఫీషియల్గా, ఒక 30కి పైగా హాఫ్ మారథాన్లు, ఒక 2 తర్వాత హైదరాబాద్లో జరిగేటువంటి ఫుల్ మారథాన్, తర్వాత ముంబైలో జరిగేటువంటి మారథాన్లో కూడా పాల్గొన్నాను. ఇంకా మున్ముందు ఈ పరుగు అనేది ఆగది. మున్ముందు ఎంతో మందికి ప్రేరణగా, స్ఫూర్తిగా ఉండబోతుంది. నిజంగా యువత ఈ రోజుల్లో మనం అందరం చూస్తా ఉన్నాం. యువత ఎటువైపు వెళుతుంది, వక్ర మార్గంలో వెళ్తుంది. మాదక ద్రవ్యాలకు, ధూమపానానికి, మద్యపానానికి, గుట్కాలకు బానిసై చెల్లా చెదరైపోతురు. ఆరోగ్యం అంటే ఒక ఏంటిదంటే వాళ్ళకి ఆలోచన లేకుండా పోతుంది. ఉరుకుల పరుగుల జీవితంలో, ఈ ప్రపంచంలో బిజీ లైఫ్ జీవితంలో ఆరోగ్యం పైన శ్రద్ధ పెట్టలేకపోతురు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యానికి పైన శ్రద్ధ పెట్టాలి. ఆరోగ్యం ఏది సారన్నట్టు ఇంత ముందుకు ఏది ఒక ఆరోగ్యం మాత్రమే మన చేతుల్లో ఉంది. కాబట్టి మన చేతుల్లో ఉన్నదాన్ని మనమే కాపాడుకుందాం. ఎంతో మందికి ప్రేరణ ఉందాం, స్ఫూర్తి పొందుదాం. నిజంగా సిద్దిపేట హాఫ్ మారథాన్ అనేది ఒక 2 సంవత్సరాల్లోనే తెలియకుండా ఎంతో మందికి ప్రేరణ పొందింది. ఆరోగ్యం అంటే ఎక్కడ చూడు ఏదో విధంగా ఉరుకులు పరుగులు చేస్తా ఉన్నారు. కాబట్టి సమాజంలో మార్పు ఎంతో కొంత వచ్చింది. ఖచ్చితంగా ఇది సమాజం పైన పడింది అనేదానికి నిన్నటి ఈవెంట్ ఒక గొప్ప నిదర్శనం. కాబట్టి మనం అందరం కూడా ఆరోగ్య సిద్దిపేటను తయారు చేసే దాంట్లో ఈ యొక్క రన్నర్స్ అసోసియేషన్లో నేను కూడా ఒక భాగస్వామిని అయినందుకు, నేను కూడా ఒక సభ్యునైనందుకు నిజంగా చాలా గర్విస్తున్నా. నిజంగా దీనికి ఇన్స్పిరేషన్ మాత్రం మనస్ఫూర్తిగా చెప్తున్న బాపేటి సార్ గారే. ఆయన అంటే ఒక్కసారి ఆయన చూసి స్ఫూర్తి పొంది నేను ఇంత అంటే ఒక ఉపాధ్యాయునిగా ఇంత ప్రేరణ పొందినంటే నేను స్టేటస్ పెట్టి చూసి సుమారు ఈ అసోసియేషన్లో ఇప్పటికి ఒక 31 మంది టీచర్లను యాడ్ చేసిన. ఇంతకు మించి ఇంకేముంది. వాళ్ళు కూడా అంటే డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా ఎంతో కొంతమందిని ఇప్పటికి నేను యాడ్ చేసిన వాళ్ళు సుమారు 8-9 మంది మారథాన్ హాఫ్ మారథాన్లు కంప్లీట్ చేశారు. నెక్స్ట్ ఇప్పుడు మారథాన్ కు రెడీ అవుతా ఉన్నారు. ఇంతకు మించి ఏముంది సార్. ఒక సమాజాన్ని చైతన్యం చేస్తున్నాము. డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గా సోషల్ మీడియా అనేది ఇప్పుడు ఒక ఏ విధంగా ఉందనేది నిజంగా చాలా అద్భుతం. ఇది
నిజంగా మునుముందు కూడా మనము ఇటువంటి కార్యక్రమాలు ఎట్లా అంటే ఒక గ్రూప్ వర్క్ లాగా వేసుకొని నిజంగా సిద్దిపేట అంటే ఈ విధంగా అంటే ఏదో ఏదో సిద్దిపేట అంటే ఆల్రెడీ ఎంత ఒక బ్రాండ్ కాబట్టి ఆరోగ్యాన్ని కూడా మనమే బ్రాండ్గా ఉండి మనమే ఎంతో మందికి ఈ సమాజాన్ని చైతన్యపరిచి ఈ సమాజాన్ని ఉత్తేజితం చేసి ఈ సమాజాన్ని ఆరోగ్యంగా ఉండేటట్లు మనం అందరం కూడా తయారు చేసినటువంటి బాధ్యత మనందరి భుజస్కంధాల పైన ఉంది. నిజంగా ఎంతో మంది మీడియా ఉన్నప్పటికీ కూడా మీ ఛానల్ ఒక ఈ ఆర్గనైజేషన్ పిలిచి ఈ ప్రోగ్రామ్ చేయడము అనేది నిజంగా చాలా సంతోషం. మీకు చాలా థ్యాంక్ యూ సార్ నిజంగా. ఎందుకంటే ఇది ఒక మంచి మీరు ఇది తీసుకున్నారు అంటే ఇది ఏంటంటే ఇప్పుడు ఈ థాట్ మీకు రావడం కూడా నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. గురుగారు నారాయణ రెడ్డి సార్ గారు, బాపేట్ సారు మరియు మా అసోసియేషన్ సభ్యులందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ దీని అంతా కూడా చాలా కమిట్మెంట్గా ముందు తీసుకుపోదాం. నిజంగా నా ఆరోగ్య సిద్దిపేటను తయారు చేద్దాం, ప్రతి ఒక్కరికి ప్రేరణగా నిలుద్దాం. ఇప్పుడు చెప్పండి హాఫ్ మారథాన్ గురించి నీకేమనిపించింది? నమస్కారం సార్, నా పేరు జగదీష్. నేను ఒక 15 సంవత్సరాల నుండి కానిస్టేబుల్గా చేస్తున్నాను. నాకు రన్నింగ్ అంటే అప్పటి నుంచి పరిచయమే. కాకుంటే హాఫ్ మారథాను, ఫుల్ మారథాను ఇట్లా ఈవెంట్స్ అయితే అని నాకు ఇంతకుముందు ఎప్పుడు తెలియదు. పోయిన సంవత్సరం ఆగస్టు 6 నా ఫస్ట్ హాఫ్ మారథాన్. దాని తర్వాత నేను ఇంకో 10-15 చేశాను. ఇది సెకండ్. నా ఫస్ట్ హాఫ్ మారథాన్ వచ్చేసి 2 గంటల 18 నిమిషాలు వచ్చింది. నిన్న జరిగిన హాఫ్ మారథాన్లో 1 గంట 39 నిమిషాలలో నేను పూర్తి మార్పు ఎట్లా సాధ్యమైంది? ప్రతిరోజు సార్ వాళ్ళని, మా అన్నయ్య వాళ్ళని అందరిని చూసి నేను కూడా ఏదో ఒకటి చేయాలి, ఖచ్చితంగా లావ్ అయిపోతున్నా. కానిస్టేబుల్ వచ్చింది, తర్వాత రోజు జీతం తీసుకున్నాడు, అవన్నీ ఉంది. నా డ్యూటీ లైఫ్లో అదే బిజీ అయిపోయింది. 60 కిలోలు ఉన్న 84 కిలోలు అయిపోయినా. వీళ్ళతో పాటు రన్నింగ్లో పాల్గొనడము, దాని తర్వాత 5 km చేయడము, మళ్ళీ 10 km చేయడము. నేను ట్రైనింగ్లో చేశాను, చాలా చేశాను, కానీ దాని తర్వాత మళ్ళీ సాధ్యం కాలేదు. మళ్ళీ వీళ్ళందరినీ చూసి ఆల్రెడీ ఫుల్ మారథాన్ ముంబైలో చేశాను. నెక్స్ట్ మంత్ ఆగస్టు 25 రోజు మళ్ళీ NMDC ఫుల్ మారథాన్ ఉంది. నా ఫస్ట్ ఫుల్ మారథాన్ వచ్చేసి 5 గంటలన్నర, సెకండ్ 4 గంటలు టార్గెట్ పెట్టుకున్నాను. వీళ్ళందరూ నాకు మంచి కోఆపరేషన్ చేస్తున్నందుకు అందరికి చాలా చాలా థ్యాంక్ యూ. రమేష్ చెప్పే. నా పేరు రమేష్, మాది చౌడారం, చిన్నకూరు మండలం, సిద్దిపేట జిల్లా. నాకు రన్నింగ్ అనేది మనం కానిస్టేబుల్ కాబట్టి బేసిక్గా అంతకుముందు నాకు పరిచయం లేదు. ఫస్ట్ కానిస్టేబుల్ సెలక్షన్ అప్పుడు రన్నింగ్ అనేది ప్రారంభించాం. తర్వాత సెలక్షన్లో రన్నింగ్ చేసిన తర్వాత ట్రైనింగ్లో చేసినాం. తర్వాత మనకి అయిపోయింది మనకి, ఎందుకని అప్పుడు ఆపేసినాం. తర్వాత నేను 2018లో మా విలేజ్ ఉన్నప్పుడు రన్నింగ్ ప్రారంభించినాం. ఫస్ట్ నేను ఒక్కనే పోతుండే, ఊళ్ళో మా వీడు జాబ్ వచ్చిందిరా, వీడు కావాల్సి చేస్తున్నారు రన్నింగ్ అన్నట్టు అపోహలు ఉంటాయి. కాకపోతే ఏమంటే రాను రాని ఒక్కని పోయిన తర్వాత ఒక్కరు, 2-3 అట్లా ఊర్లో ఒక 20-30 మంది నాతో పాటు రోజు రన్నింగ్ చేసేవాళ్ళు. డైలీ 5 km వాకింగ్, 5 km రన్నింగ్. దాంతో పాటు మా పెంపుడు కుక్క జిమ్మి అని ఉండే. డైలీ 4:30కి నేను లేచిన లేవకుండా 4:30కి వచ్చి గేట్ కొడుతుండేది. మీరు అంటే నమ్మరు కానీ ఒక మూగజీవి కూడా అట్లా డైలీ నాతో పాటు రన్నింగ్ చేస్తుండే. అది ఒక్కసారి కూడా దాటే లేకుండా రన్నింగ్ చేస్తుండే. డైలీ 4:30కి వచ్చి గేట్ లేపుతుండే. ఒక విధానం అనేది మనం అలవాటు చేసిన కొద్దీ ఒక మూగజీవి కూడా మనకు అలవాటు అవుతుంది. ప్రతి ఒక్క జీవితంలో కూడా మనం ఏదైతే నేర్చుకుంటామో మన చుట్టుపక్కల వాళ్ళు కూడా అది నేర్పిస్తే అది బాగుపడుతుంది. నాతో పాటు ఊర్లో యువకులు కూడా చాలా మంది రన్నింగ్ అనేది వాళ్ళకు అలవాటు చేశారు. తర్వాత జాబ్ రీత్యా నేను విలేజ్ నుంచి టౌన్కి వచ్చాను. తర్వాత కొద్ది రోజులు మన రన్నింగ్ గ్యాప్ ఇచ్చాను. తర్వాత మనకు సిపి మేడం శ్వేత గారు వచ్చిన తర్వాత 5 km అనేది రన్నింగ్ తర్వాత ప్రారంభిస్తే 5 km కొడితే మహా ఎక్కువ అనేది అనుకునే వాళ్ళము. తర్వాత 5 km కాస్త 10 km 21 km కూడా నేను 3 కంప్లీట్ చేసిన హాఫ్ మారథాన్లు. ఆ 5 km అనేది గొప్ప అనుకున్నాను. 20 km కొట్టినామంటే నాకు చాలా ఆశ్చర్యం, హ్యాపీ అనిపించింది. అరే ఇంత మన సత్వం మనలో ఉంది, కానీ మన బలం అనేది మనకు తెలియదు. దీని ఒక రకమైన ప్రోత్సాహం ఉంటే మనం సాధించగలం అనేది నాకు ఆ రోజు అర్థమైంది. దానికి మనకు ఫస్ట్ మారథాన్ పూర్తి చేయడంలో మన రాజన్న గారు, బాబురెడ్డి సార్ కూడా ఆ రోజు నాకు 5 kilometers సపోర్ట్ చేశారు. నాకు పూర్తి నాకు నాలో కూడా కొంచెం కాన్ఫిడెన్స్ పెరిగింది. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ప్రతి ఒక్కరు కూడా ఈ ఆరోగ్యకరమైన జీవితం అవలంబించుకోవాలంటే మనం బెడ్ మీద నుంచి దిగాలి. మనం హాస్పిటల్ బెడ్ ఎక్కద్దు అంటే ఖచ్చితంగా మన ఇంట్లో నుంచి బెడ్ కాలు బయట పెడితేనే హాస్పిటల్ బెడ్ అనేది ఎక్కాలి. లేకపోతే నీ ఒక్కని వల్ల నీ కుటుంబం అంతా నీమే ఆధారపడి బతుకుతుంది. ఇక అనుకోని కారణాల వల్ల నీకేమైనా జరిగితే ఈ కుటుంబం అనేది చిందరవందరం అవుతుంది. ఆరోగ్యకరమైన నీ అలవాట్ల వల్ల నీ కుటుంబం నీతో పాటు వాళ్ళ భవిష్యత్తును కూడా దూరం అవుతుంది. కాబట్టి ఆరోగ్యకరమైన అలవాటు చేసుకుని రన్నింగ్ కానీ ఏదో ఒక వ్యాపకం, రన్నింగ్ కానీ, జాగింగ్ కానీ, టెన్నిస్, క్రికెట్ ఏదో ఒకటి మనం
చెడు అలవాట్ల వైపు వెళ్ళకుండా నా పేరు హరికృష్ణ, నేను పోలీస్ కానిస్టేబుల్. నేను మా చేరల్ మండల్ చిట్టాల విలేజ్ జరిపించాను. వచ్చాక మా ధైర్యంగా జీవితంలో ఎన్నో టెన్షన్స్, టైం ఉండకపోవడం అన్ని ఉన్నా కానీ ఒక 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు ఉరికే సింగిల్ గా ఉరికిపోయి నా డ్యూటీ నేను చేసుకునేది. పొద్దున్న లేస్తే వీళ్ళు చూస్తా ఉంటారు రన్నింగ్, ఫోటోలు ఇవన్నీ. అసలు ఏం జరుగుతుంది? ఒక 6 నెలలు నాకు అర్థం కాలేదు. మేడం వచ్చింది, రన్నింగ్ చేద్దామన్నారు, చేస్తున్నాం. శ్వేత మేడం వచ్చింది, రన్నింగ్ చేస్తున్నాం. ఎందుకు చేయాలి? అసలు ఒక మీటింగ్ లో కూర్చున్నాం, మనం రన్ చేయాలి. అసలు మేడంకి ఏమొస్తుంది మనం రన్ చేపిస్తే? ఎందుకు అడుగుతుంది ఎప్పుడు చూసినా రన్ చేయాలంటే? తర్వాత మేము మీటింగ్ పెట్టినప్పుడు అందరు కలిసి యూనిటీగా చేస్తే ఇంకో 4 వస్తారు. మీరు రన్ చేయడం కాదు, 5 రన్ చేపియాలి. మీ దాంట్లో మీరు ఎవరైనా పోతారు. మనకు యూనిటీ కావాలనే ఉద్దేశంతో ఆ సిద్దిపేట అసోసియేషన్ పెట్టడం జరిగింది. దీనివల్ల ఏమొస్తుంది చాలా మంది అడుగుతారు, మీరు రన్ చేస్తే ఏమొస్తుంది? నేను పోలీస్ స్టేషన్ లో పనిచేసిన రోజుకు 10 చాయలు తాగేటోని, ఇప్పుడు 2 తాగుతున్నా. ఎందుకు అంటే అవసరం లేదనిపిస్తుంది. నేను రన్ చేస్తున్నా కాబట్టి నాకు అవసరం లేదనిపిస్తుంది. అట్లా ఏమొస్తుంది? మేము అరేంజ్మెంట్స్ చేస్తుంటే వానలో చేస్తున్నారు, మీకు ఏమొస్తుంది అని అడుగుతున్నారు. ఎవరితోటి ఏమొస్తారు అంటే మేము హాస్పిటల్కి వెళ్ళట్లేదు, మాతో పాటు 10 మంది రన్ చేస్తున్నారు. ఇప్పుడు పాలకొల్లు నుంచి, గుంటూరు నుంచి, విజయవాడ నుంచి, హైదరాబాద్ నుంచి, యూపీ నుంచి వచ్చి అబ్బాయి రన్ చేసిండు. ఆయనకి ఏమొస్తుంది అంటే టైంకి ఆకలి అవుతుంది, టైంకు నిద్ర పడుతుంది, అన్ని మర్చిపోతాం, ప్రశాంతమైన నిద్ర పడుతుంది రన్ చేయడం వల్ల. ఇలాంటి అడిక్ట్ యూదా అనేది పక్కదారి పట్టకుండా ఓన్లీ దీని మీద కాన్సన్ట్రేట్ చేసి మీరు చేసే ఉద్యోగం కానీ, చదువు కానీ, ఏది కానీ రన్ మంచి చేసుకున్నప్పుడు మంచిగా ఉంటుంది. నా పేరు నర్సింగ్లు, మాది సొంతూరు వచ్చేసి పాలమగల అంటేనే స్పోర్ట్స్ పెట్టిన పేరు. మేము ఫస్ట్ నుంచి కూడా గేమ్స్ అన్ని ఆడేవాళ్ళం. 2013లో ఎస్ఐకి ప్రిపేర్ అయినా నేను. వాస్తవానికి ఎస్ఐకి ప్రిపేర్ అయినప్పుడు ఈ రన్నింగ్ అనేది అప్పటి నుండి స్టార్ట్ చేసినాం. స్టార్ట్ చేసిన తర్వాత నాతో పాటు పిల్లలు 2-3 ప్రాక్టీస్ చేసి వాళ్ళ కానిస్టేబుల్ వచ్చింది. మోటివేషన్ తీసుకుని కానిస్టేబుల్ వచ్చింది. నాది ఫిలిమ్స్ సెలెక్ట్ అయినా కానీ అక్కడ పోయిన తర్వాత హైట్ పోయింది. దానివల్ల ఇక అది అయిపోయినాక నాకు టీచర్ జాబ్ చేస్తున్నా. అప్పటికే ఎస్ఐ మీద ఇంట్రెస్ట్ ఉండి అటు ప్రిపేర్ అయినా. ఇప్పుడు 13-14 సంవత్సరాల నుంచి టీచర్గా ఉద్యోగం చేస్తున్నాను. నేను 2018లో సిద్దిపేటకు వచ్చిన. 2018లో సిద్దిపేటకు వచ్చిన తర్వాత అదే కంటిన్యూగా రన్నింగ్ చేస్తున్నాం. బాబురెడ్డి సార్తో పాటు ఇంకో సికిందర్ అని ఉండే ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం పనిచేస్తున్నాడు ఆయన. వాళ్ళతో పాటు రన్నింగ్ స్టార్ట్ చేసిన తర్వాత అప్పుడు 5 km 10 km ఇట్లా ప్రాక్టీస్ చేసుకుంటూ బాడీకి అలవాటు చేసుకున్నాం. ఇప్పుడు అసోసియేషన్ స్టార్ట్ చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా హాఫ్ మారథాన్ అనేది హైదరాబాద్లో NMDC కంప్లీట్ చేసినాం. ఈ రకంగా రన్నింగ్ చేయడం వల్ల శారీరకంగా కానీ మానసికంగా కానీ చాలా దృఢంగా తయారైనాం. ఏ విధమైన టెన్షన్లు ఉన్నా, ఫ్యామిలీ టెన్షన్లు ఉన్నా, లేకపోతే స్కూల్లో టెన్షన్లు ఉన్నా, రన్నింగ్ చేస్తే హ్యాపీగా నిద్రపోవడం అనేది జరుగుతుంది. అదేవిధంగా టైంకి ఆకలి కావడం, అన్ని రకాల కార్యక్రమాల్లో స్వేచ్ఛగా మంచి హ్యాపీగా పార్టిసిపేట్ చేయడం అనేది జరుగుతుంది. దీనివల్ల రన్నింగ్ వల్ల చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి. కావున యువత అనేది వేరే మార్గంలో వెళ్లకుండా ఈ రన్నింగ్ అనే దాన్ని అలవాటు చేసుకుంటే అన్ని రకాలుగా ఎడ్యుకేషన్ పరంగా కానీ అన్ని రకాలుగా వాళ్ళు మంచి స్థిరపడే అవకాశం ఉంది. కాబట్టి నా వైపు నుంచి నేను విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే ఈ రన్నింగ్ ప్రతి ఒక్కరిలో భాగమై అన్ని రకాలుగా రన్నింగ్ అలవాటు చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు మీ పేరేం పేరు? నరసింహులు అన్న. హైట్ పోయినా పర్లేదు కానీ ఆరోగ్యం వచ్చింది. రైట్ అన్న, చెప్పండి. నా పేరు బి శ్రీనివాస్, మాది చంద్రాపూర్ గ్రామం, చిన్నకోట మండల్. అయితే నేను టీచర్గా పనిచేసిన 15 సంవత్సరాల నుంచి. అయితే నేను చిన్నప్పుడు ఏపీ రెసిడెన్షియల్ డెవలపర్ స్కూల్ చదువుకున్నాను. అక్కడ మామూలుగా ఫుట్బాల్ అట్లాంటి గేమ్స్ ఆడేటాను. ఇక తర్వాత ఇంటర్మీడియట్ 10th డిగ్రీకి వచ్చినాక మామూలుగా అవన్నీ ఏం లేకుండా ఇక జాబ్ వచ్చిన తర్వాత మా మిత్రుడు రవి సార్ ఉంటుండే. అక్కడ శంకరంపేటలో పొద్దున్నే రన్ చేస్తుండే, గేమ్స్ ఆడుతుండే. నాకు ఇవన్నీ ఏందని మంచి మనం హెవీ వెయిట్ 54 నుంచి 74 దాకా అయిపోయింది. నడవడానికి కూడా ఇబ్బంది అయిపోయింది. మెల్లమెల్ల కొంచెం నష్టమైంది చూసినా అట్లా అయిపోయిందంటే మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత 370 ఇక్కడికి వచ్చినానండి. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ స్టార్ట్ చేసిన అప్పటికి స్టార్ట్ చేస్తే రన్ చేస్తుంటే మీద మోకాలు అరుగుతాయి, నొప్పులు ఉంటాయి, అన్ని ఇబ్బంది అవుతుంది అని ఇట్లా మేమే కామెంట్ చేస్తుంటున్నాను. చేసిన కొద్ది ఏంగా చేయాలి ఇట్లా ఎట్లా అని అంటే చూద్దాం మరి
బాపరెడ్డి సార్ కనబడుతుంది అక్కడ మాకు. సారు షార్ట్లు వేసుకొని ఇట్లా రన్ చేస్తుంది. మనం పల్లెటూరు వస్తున్నాం కదా సార్, ఇక్కడ షార్ట్లు వేసుకొని రన్ చేయడం కొత్త లోపం అన్నట్టు. అయినా పాయింట్ వేసుకొని మళ్ళీ ట్రై చేద్దండి, కొంచెం 1/2 కిలోమీటర్ రన్ చేయకపోతే యాక్చువల్గా రాకపోతుండే. ఆ రవితో వెళ్తుంటే కాకపోతే కొంచెం దూరం పోగానే మనం అయిపోయి మనం రన్ చేస్తున్నాం. కొంచెం ట్రై చేద్దాం మరి ఒకసారి అని 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ అట్లా కొంచెం అలవాటు అయిపోయింది. అయిపోయిన తర్వాత నర్సింగ్లు యాడ్ అయ్యండి మనలో. యాడ్ అయిన తర్వాత కొన్ని రోజులకు ఏం చేసినామంటే ఇక చూద్దాం 5 అయిపోయింది, 10 అయిపోయింది, ఒకసారి 15 కూడా పెట్టినాం. 21 కూడా అవుతుందా లేదని ట్రై చేస్తే ఒక ట్రయల్ రన్ చేస్తే 21 అయిపోయింది, సక్సెస్ అయింది. ఫస్ట్ నాది డైరెక్ట్ అఫీషియల్ గా సిద్దిపేట ఫస్ట్ మారుతానే 21 అఫీషియల్ గా. అలా కొంచెం మా ఊర్లో మా ఊర్లో నేను చేయడం మారుతాను. నెక్స్ట్ NMDC అప్లై చేసిన సార్. నెక్స్ట్ ఆగస్ట్ 25th కు రెడీగా ఉన్నారు. మాకు నిరంజన్ సార్ కోచ్ నా ఆధ్వర్యంలో ఇది శిక్షణ నడుస్తుంది. మొదటి అడుగు రంగనాయకుల సాగర్ లో హాఫ్ మారతాన్ పడింది. ఇప్పుడు మారతాన్ మొత్తం హైదరాబాద్ కంప్లీట్ చేయడమే కదా అని ఎగ్జామ్. మాకు కోచ్ నిరంజన్ సార్ వాళ్ళు మొత్తం షెడ్యూల్ ప్రకారం ఇస్తే దాని ప్రకారం చేస్తాం. అంటే ఎట్లా రన్ చేయాలి సార్ బాగా చెప్పిన అన్నట్టు. రన్ ఎట్లా చేయాలి, దానికి మనం ఏమి ఫుడ్ తీసుకోవాలి. ఎందుకంటే మామూలుగా ఏదో ఉరకడం కాకుండా దానికి ఒక సిస్టమేటిక్ గా ఫార్మాట్ గా పోవడం మంచి అనే ఉద్దేశం కొద్దిగానే మనకు ఆన్లైన్ జూమ్ క్లాస్ ఏర్పాటు చేసాం సార్. దాని వల్ల మేము ఇంప్రూవ్మెంట్ అయింది. డైట్ మంచిగా తీసుకుంటారా? డైట్ కూడా మంచిగా తీసుకున్నాం. సార్ ఇచ్చిన డైట్ ఫాలో అవుతారు. డైట్ ఫాలో కావాలి. కాకుంటే మళ్ళీ ఇబ్బంది, ఎందుకంటే ప్రోటీన్స్ అట్లాంటివన్నీ మన కార్బోహైడ్రేట్స్ ఇట్లా కావాల్సినవి ఉండాలన్నట్టు అవన్నీ. అందుకని దాన్ని బట్టి అది చేస్తున్నాం అన్నట్టు. ఈ విధంగా జీవితంలో ఒక భాగం చేసుకున్నాం. ఆ లోపు మా బాబురెడ్డి సారు, మా రాజన్న వీళ్ళందరూ కొత్త ప్రపంచం తెలిసింది అన్నట్టు. మామూలుగా రన్నింగ్ అనేది తెలియదు నుండి 21 నుండి నెక్స్ట్ ఇప్పుడు ఫుల్ మారతాన్ 42కు మార్గం రెడీ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అన్న. ఇంకెవరు నిమ్మ కృష్ణారెడ్డి. కృష్ణనా ఎందుకు నేనే కప్పిస్తా. కృష్ణనా చెప్పేగా. అందరికి నమస్కారం. నా పేరు నిమ్మ కృష్ణారెడ్డి, బందారం విలేజ్. నేను ఇక్కడికి ఒక 35 years బ్యాక్ వచ్చాను. అది బిజినెస్ ఆఫ్రికల్ షాప్ నడిపిస్తున్నాను. ఇప్పుడు బిజినెస్ వాళ్ళు వచ్చారు, మీడియా వాళ్ళు వచ్చారు, కానిస్టేబుల్ పోలీసు వాళ్ళు వచ్చారు, టీచర్లు వచ్చారు. బిజినెస్ చేసుకుంటున్నాను. వాకింగ్ చేసేటాన్ని మధ్యలో నడుస్తుండే, బాపన్న మధ్యలో కలుస్తుండే, రన్నింగ్ చేసుకుంటూ రాతమ్మి అని చెప్పి తొలిపోతుండే. 2 కిలోమీటర్ 3 కిలోమీటర్ తిరుగుతుండే, దమ్ము వస్తుండే, నేను వచ్చేటోని అని ఉరుకుతుంటుండే. అట్లా కొద్దిగా అలవాటైంది. అలవాటైన తర్వాత నేను ఫస్ట్ ఇక్కడ మారతాన్ స్టార్ట్ చేసినప్పుడు రాతమ్మి పోదాం దాన్ని మనం నడిపిద్దాం దాన్ని చెప్పిండు. చెప్తే ఏం చేస్తుంటే అప్పటి నుంచి కొద్దిగా 5 kilometers కొద్దిగా ఎక్కువ నడుచుకుంటూ వెళ్ళినాము. తర్వాత హాఫ్ మారతాన్ కాగానే హైదరాబాద్ ఫస్ట్ హాఫ్ మారతాన్ NMDC లాస్ట్ ఇయర్ చేసినాము. హాఫ్ మారతాన్ అయిపోయింది. లాస్ట్ హాఫ్ మారతాన్ అయింది. హైదరాబాద్ లో దాదాపు 10 చేసినాను. హైదరాబాద్ లో, బాంబేలో హాఫ్ మారతాన్ చేసినాను. సిద్దిపేటలో 10 చేసినాను హాఫ్ మారతాన్ దాదాపు చేసినాను. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ మంత్ NMDC వాళ్ళ కూడా హాఫ్ మారతాన్ ఉంది. నెక్స్ట్ రిజిస్టర్ ఉంది, అది కూడా చేసుకున్నాం. ఒకటి ఏంటంటే మళ్ళీ నేను చెప్పగా నేను దాదాపు చైనీస్ స్మోకర్ని. కానీ ఈ 1.5 year నుంచి నేను స్మోక్ చేసేది ఎవరు స్మోక్ చేసేది ఎవరు మా దోస్తులు అంతా వీళ్ళు ఎవరు తెలియదు. దాదాపుగా స్మోక్ చేసేది తెలియదు ఎవరు. మొత్తం ఇప్పుడు తగ్గింది, మొత్తం బంద్ అయిపోయింది ఆల్రెడీ. కొలెస్ట్రాల్ ఆల్రెడీ ఉన్నది, గోలు వాడుతున్నా ఆల్రెడీ. ఇప్పుడు ప్రాబ్లం ఉంటుండే అప్పుడప్పుడు, ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదు, హెల్దీగా ఉన్నా. ఇది రన్నర్ స్టార్ట్ చేయాలంటే అన్న చూడు. మళ్ళీ ఒకటి ఏంటంటే లేచి పొద్దున 8 గంటలు లేచి ధనాన్ని తానం చేసి షాప్కి వెళ్ళేవాడిని. ఇప్పుడు ఏంటంటే మార్నింగ్ 5 o'clock అలారం పెట్టినట్టే మెలకు వస్తుంది దాదాపుగా. అంతే, అలారం వచ్చినట్టు రోజు నడుచుకుంటే వెళ్ళడం అంతేగా, అంతే అట్లా ఉంటది రోజు దాదాపుగా. నెక్స్ట్ ఫుల్ మారతాన్ ఎప్పుడు? ఫుల్ మారతాన్ హాఫ్ మారతానే ఫిక్స్ చేసుకున్నాను. అంటే ఎవరి స్థాయి చేసుకోవాలి. ఒక్కొక్కరు మెల్లమెల్ల నడుచుకుంటూ పోతున్న కొద్ది ఎక్కువ అవుతుంది. నేను దాదాపు స్టార్ట్ అయ్యి 1 year అయింది, 1.5 year అయింది అంతే. కాబట్టి ఇప్పటి వరకు నేను దాదాపు స్టార్ట్ అయిన తర్వాత 1 month లోపల నేను హాఫ్ మారతాన్ కొట్టిన. ఇప్పటి వరకు కంటిన్యూషన్ అదే ప్రిపరేషన్ చేసుకుంటున్నాను. ఎక్స్ట్రా ఇంకా టైం తగ్గించుకుంటూ పోదామని ఆలోచన. పాటలు చేయాలంటే కూడా కొంచెం స్ట్రీమింగ్ ఉండాలి కదా, కొంత టైం తీసుకోవాలి వస్తుంది. నా పేరు బి వేణు. ఇంతకుముందు మాట్లాడినటువంటి శ్రీనివాస్ గారు మాకు బ్రదర్ అవుతారు. మేము మామూలుగా కుమర్చేరు దగ్గర వాక్ చేసేటోళ్ళం. రోజు
3 నుంచి 4 కిలోమీటర్లు వాక్ చేసుకున్నాము. కాకపోతే ఏంటంటే మాకు మా మిత్రులు నరసింహ సారు, రవి సారు కలిసినప్పటి నుంచి అన్న నువ్వు వాక్ చేస్తున్నావు కదా, రన్ కూడా చేయొచ్చు నువ్వు. దాంతోపాటు నేను రన్ చేస్తే 82 kgs ఉంది. ఇంతవరకు ఎవరు చెప్పలేదు. నేను 82 kgs నుంచి 72 kgs వచ్చిన నేను 10 kgs తగ్గినాను. నా ఫస్ట్ సిద్దిపేట ఫస్ట్ ఎడిసినప్పుడు నేను 10K చేశాను. తర్వాత నుంచి ఎప్పుడు కూడా 21 హుస్నాబాద్ కానీ హైదరాబాద్లో 2 సార్లు 21 కిలోమీటర్స్ చేసిన. ఇక్కడ కూడా వాళ్ళతో పాటు పరిగెత్తుతాను. లైఫ్ ఈజ్ లైక్ ఏ మారుతాను. కుదిరితే పరిగెత్తు, లేకపోతే నడు, లేకపోతే దొర్లుకుంటూ అయినా సరే దాన్ని పూర్తి చేయాలనేటువంటి ఏకైక లక్ష్యంతో దాన్ని పూర్తి చేస్తాం. ప్రతిసారి ఎప్పుడు రన్ చేసినా కూడా ఈ మధ్యలో కొంచెం నా పర్సనల్ ప్రాబ్లం వల్ల కొంచెం రన్ ఆగిపోయింది. కానీ దానికి ఫుల్ స్టాప్ కాదు, కామా మాత్రమే పడింది. అది కంటిన్యూగా రన్ అవుతుంది. నెక్స్ట్ 21 ఫినిష్ అయింది. ఇప్పుడు NMDC హైదరాబాద్కి 42 కూడా బుక్ చేసేసినాం. 42 రిజిస్ట్రేషన్ చేసుకున్నాం. రాజన్న కూడా ఉన్నాడు. రాజన్న ప్రతిసారి అంటుండే అన్న నువ్వు మెల్లగరా, తర్వాత ఎట్లయినా పూర్తి చేసుకోవచ్చు మనం అంటే. దీనికి టైం ఉంటుంది. 6.5 hours లో పూర్తి చేయాలి. హాఫ్ మారథాన్ 3.5 hours లో పూర్తి చేయాలి. పూర్తి చేసిన సర్టిఫికేట్ వస్తుంది అన్నట్టు. సో దానికి అనుగుణంగా నా బాడీని కూడా నేను మోటివేట్ చేస్తూ ఉదయం మాకు వారంలో 7 రోజులు ఉన్నప్పుడు ప్రతిరోజు పరిగెత్తకున్నా కానీ 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి దాని షెడ్యూల్ అనుగుణంగా మేము కూడా ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా బాపిరెడ్డి సార్ కానీ అసోసియేషన్ ఏర్పడిన తర్వాత మరి అసోసియేషన్ మెంబర్షిప్ కూడా తీసుకోండి అన్న. మనకు కూడా అందరికి ఇన్స్పిరేషన్ ఉంటుంది. మనం కూడా ఒక 10 మందిని కలుస్తుంటాం టీచర్లను. సో కాబట్టి ఈ విధంగా చాలా మంది మిత్రులు, పోలీస్ మిత్రులు, జర్నలిస్ట్ మిత్రులు, అదేవిధంగా ఉపాధ్యాయులు సార్, ఇప్పుడు రిటైర్మెంట్స్ అరేంజ్మెంట్ వాళ్ళు కూడా అందరితో పాటు మేము కూడా రన్ చేస్తున్నాం. చాలా మంది జయించే మోటివేట్ చేస్తున్నాం అందరికి. సో దీనివల్ల ఏంటంటే నాకు ఒక సామెత అంటే ఎప్పటికీ మైండ్లో రన్ అవుతుంటుంది. రాత్రిపూట స్నేహితులను కంటే ఉదయం పూట స్నేహితులను సంపాదించుకున్న వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు అనేటువంటి ఒక సామెత మెదడులో రన్ అవుతుంటుంది. సో ఉదయం పూట మిత్రులను సంపాదించుకోవడం వల్ల ఏంటంటే ఆరోగ్యంగా ఉండగలుగుతాం. ఆరోగ్యంతో పాటు ఖర్చు తగ్గుతుంది. రాత్రిపూట ఏంటంటే ఆరోగ్యంతో పాటు ఖర్చు కూడా తగ్గుతుంది. సో మనం ఇంటి బాధ్యతలు మోస్తున్నాం కాబట్టి అందరం దాదాపు 30-35 ఏజ్ ఉంటాం కాబట్టి అందరం బాధ్యతతో ఉండి ఆరోగ్యంగా ఉండి చెడు వ్యసనాలకు దూరంగా ఉండి అందరి ఆరోగ్యంగా కాపాడుకుంటూ మన సిద్దిపేట ప్రాంతంలో ఆరోగ్య సిద్దిపేట అనేది ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో హాఫ్ మారథాన్ అనేది సిపి మేడం ద్వారా పరిచయం చేసినాం. అది ఇదే విధంగా ఇంకా ఎన్నో ఎడిషన్లు పూర్తి చేసుకోవాలని మనసారా కోరుకుంటూ మీరు ఇట్లాంటి అవకాశం ఇచ్చినందుకు మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసి నాకే అవకాశం ఇచ్చినందుకు మిత్రులందరికీ మరొకసారి ధన్యవాదాలు. నిన్నమన్నటి వారికి సిద్దిపేటను శుద్ధిపేటగా ఎట్లయితే బాధ్యత తీసుకున్నారో ఈ రోజు నుంచి ఆరోగ్య సిద్దిపేటగా అడుగులు వేస్తున్నటువంటి మా బాపననే గాని, మా రాజననే గాని, మా నరసింహలననే గాని, అలాగే మీరు చూస్తుంటారు భద్రత మాదే బాధ్యత మాదే అని చెప్పి మా పోలీస్ అన్నలే గాని, మా టీచర్లే గాని, మా జర్నలిస్ట్ రాజననే గాని, అంటే బిజినెస్ మెన్లు ఉన్నారు. దీనిలో సిద్దిపేటలో ప్రతి ఒక్కరు దీనిలో ఇన్వాల్వ్ కావాలి. మనం బతుకు తెరువు కోసం పరిగెత్తద్దు, అంతకంటే ముందు ఆరోగ్యం కోసం పరిగెత్తాలి. ఆ ఆరోగ్యం కోసం పరిగెత్తడమే ఇది మారథాన్ అని పెట్టుకుంటారు. ఓరు మారథాన్ చేయొచ్చు, ఓరు హాఫ్ మారథాన్ చేయొచ్చు, 10K 5K, వీలైతే కనీసం 3K అన్న కనీసం బొర్లుకుంటామని చెప్పిండు. దయించి ప్రతి ఒక్కరు మనం బాగుంటేనే ఈ ప్రపంచాన్ని చూస్తాం. మనం పోయినాక కోట్లు ఐశ్వర్యాలు ఏమీ రావు, ఏ పదవులు మనల్ని బతకని. మనం బతికేది ఒక్క ఆరోగ్యంతో. దయించి ఆరోగ్యాన్ని కాపాడాలని వాళ్ళు ముందుగా మనకు దారి చూపించారు. వాళ్ళు మారథాన్ చేసినా కూడా మేము ఆరోగ్యంగా ఉన్నాం, మా బొక్కలే మరగట్లేదని మనకు చూపిస్తున్నారు. ఎవరో ఏదో చెప్పే అపోహలతోటి ఎవడో దిక్కుమలినోడు ఓ 1/2 కిలోమీటర్ 1/4 కిలోమీటర్ వేసి మనకి శాతగాక నడుమును వస్తున్నానో కాళ్ళు వస్తుందనే ఆ పిచ్చుల మాటలు బంద్ చేసి మనం బాధ్యతగా వీళ్ళని చూసినాం. వీళ్ళతో కనీసం 5K నన్ను 4K నన్ను 10K రన్ చేయగలిగితే ఆరోగ్యం బాగుంటది. కొంతమంది మారథాన్కి రాలే, కనీసం ఇట్లనన్నా మనది పొలిటికల్ గా ఎక్కువ చూస్తారు కదా, ఆ పొలిటికల్ లీడర్ల వట్టి ఆగమవుతారు. ఒక్కొక్కరికి బీపీలు, షుగర్లు, పెద్ద పెద్ద సమస్యలతో కొట్లాడుతారు. కనీసం ఇట్లా ఈ మూల నుంచి చూస్తారేమో అని ఒక చిన్న ఆశతోటి ప్రతి హృదయాన్ని పరుగు వైపు నిలపాలని చెప్పేసి, ఆరోగ్యం వైపు నిలబెట్టాలని చెప్పేసి వాళ్ళు అద్భుతంగా వర్క్ చేస్తున్నారు. రిటైర్మెంట్ అయి 12 ఏళ్ళు అయినా కూడా ఇంకా నాలో పసదగ్గలే, నేను ఇంకా ఈ సమాజానికి పాఠం నేర్పుతా, ఇంకొంతమందికి గుణపాఠం నేర్పబోతున్నా అని చెప్పినటువంటి పెద్ద మనిషి మాటలు వినకపోతే ఎన్నో జన్మలు ఎత్తితే గానీ మానవ జన్మ రాదట. వేరే వాడు చెప్తే అర్థం కాదట. అర్థం చేసుకునే స్థితిలో ఉండి కూడా మనం ఇంకా లేజీ తోటి మనకి ఇంకా మబ్బు దిగకపోతే మనం నిజంగా బెడ్ ఎక్కాల్సి వస్తుంది. దయించి నీ కుటుంబం మీద నీకు ప్రేమ ఉంటే, నేను చాలా సీరియస్ గా చెప్పిన బాధ,
కొద్దిగా ఆలోచన చేయండి. నీ కుటుంబం మీద, నీ పిల్లల మీద, నీ ఫ్యామిలీ మీద నీకు ప్రేమ ఉంటే నువ్వు ముందుగా పరుగు స్టార్ట్ చేయి. నువ్వు బాగుంటేనే వాళ్ళని కాపాడుకుంటావు. నువ్వు నాశనమై నువ్వు బెడ్ మీద పడేస్తే వాళ్ళని చూసేవాడు ఉంటాడు. కనుక దయించి రన్నర్స్ అసోసియేషన్ నుంచి, నా సిద్దిపేట రన్నర్స్ అసోసియేషన్ నుంచి మారథాన్ వైపు అడుగులు వేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. చివరిగా రాజన్న చెప్తా. మరొకసారి సిద్దిపేట ప్రజలందరికీ నేను వినయపూర్వకంగా చెప్తున్నది ఏంటంటే, ఖచ్చితంగా ఈ మారథాన్ మనం కాపాడుకోవాలి. భావి భారత పౌరులుగా తీర్చిదిద్దేందుకు, సిద్దిపేటను ఆరోగ్య సిద్దిపేటగా మార్చేందుకు మనం అందరం సంకల్పించుదాం. మీరు నమ్మకండి, ఎవరు ఇచ్చినా నేను దొడ్డుగున్నోని సన్నగా చేస్తా, సన్నగున్నోని దొడ్డు చేస్తా అని చెప్పి రకరకాల మందులతో ఈరోజు మార్కెట్లో ఎంతో మంది రకరకాల సెంటర్లు పెట్టి మనల్ని మోసగించే ప్రయత్నం చేస్తున్నారు. అదంతా అదంతా వట్టి ముచ్చటే. కాబట్టి మీరు కదలండి, నడవండి, పరుగెత్తండి. ఏదో ఒక వ్యాయామం వైపు మీరు నడవండి. దాని ద్వారానే ఆరోగ్యము, సంపూర్ణ ఆరోగ్యం తప్ప రకరకాల కెమికల్ పౌడర్లతోని మీ బరువు తగ్గించే ప్రయత్నం చేస్తున్నటువంటి మార్కెట్లో ఎన్నో ఏదైతే మీ ఆలోచనకు తగ్గటువంటి మీ అమాయకత్వాన్ని దోచుకునే ప్రయత్నం చేస్తారు. కాబట్టి అటువంటి వాటిని నమ్మకండి, నడవండి, పరిగెత్తండి, రకరకాల వ్యాయామం పొండి. మేము 3వ ఎడిషన్ సంబంధించి ఇప్పటికే రిజిస్ట్రేషన్లు ప్రారంభించాం. ఆన్లైన్ లో ఆ రిజిస్ట్రేషన్లు జరుగుతూ ఉన్నాయి. ఈ ఆగస్టు 10 వరకు మీకు అందరికీ కూడా 50% రాయితీతో ఈ యొక్క అవకాశాన్ని కల్పించాం. కాబట్టి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి, ఆరోగ్యం వైపు నడవండి, మీ ఆరోగ్యం కోసం నడవండి, మీకోసమే మీరు పరిగెత్తండి అని చెప్పి మరొకసారి వినమ్రంగా నేను వినయపూర్వకంగా మీకు తెలియజేస్తున్నాను.